తెలుగు సినిమా మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? ఎందుకు ఈ అనుమానం కలుగుతుందంటే, తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖుల మీద వరుసగా వస్తున్న ఆరోపణలు, కేసులు. అందులోనూ ప్రత్యేకించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ వేదికగా వరుసగా నమోదవుతున్న కేసులు. మీ అందరికీ తెలుసు. 'రాయి తరుణ్‌ని' ఫస్ట్ బుక్ చేశారు. తర్వాత 'జానీ మాస్టర్‌ని' బుక్ చేశారు. ఇప్పుడు 'అరసి సాయి' బుక్ అయ్యాడు. ఈ వరుస కేసులు చూస్తే ఏదో కావాలని కుట్ర జరుగుతుంది. ఇండస్ట్రీని బదనాం చేసే కుట్ర జరుగుతుంది. ఒక తెలుగే కాదు. తమిళ్ ఇండస్ట్రీ మీద కుట్ర జరిగింది. మలయాళ ఇండస్ట్రీ మీద 'హేమ కమిటీ రిపోర్ట్' పేరుతో కుట్ర జరిగింది. ఈ పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే ప్రత్యేకించి ఇప్పుడు మనకాడ 3 కేసులు చెప్తున్నా కదా నేను. 'లావణ్య రాజతరుణ్' కేసు చెప్పాను, 'జానీ మాస్టర్' కేసు చెప్పాను, 'అరసి సాయి' కేసు చెప్పాను. ఈ 3 కేసుల్లో 2 కేసులు నార్త్ అమ్మాయిలు పెట్టినయే. సరే ఒక అబ్బాయి మీద అత్యాచారం చేశాడని కేసు పెట్టినప్పుడు ఆ అమ్మాయి ప్రాంతాన్నో, కులాన్నో, మతాన్నో మనం చూడొద్దు. జెన్యూనిటీని మాత్రం చూడాలి. ఇప్పుడు అదే ముంబై హీరోయిన్ ఒక అమ్మాయి నన్ను ఏపీ ప్రభుత్వం వేధించింది అంటే ఆ అమ్మాయికి మనం సపోర్ట్ చేసామా లేదా? ఆ అమ్మాయి ముంబై అమ్మాయి కదా, ఆ అమ్మాయికి ఎందుకు సపోర్ట్ చేయాలి అనుకున్నావా? కాదు. విక్టిమ్ కాబట్టి ఆ కేసులో జెన్యూనిటీ ఉంది కాబట్టి నిజాలు బయటకు వచ్చాయి కాబట్టి మనం సపోర్ట్ చేసాం. నిజంగా ఒక అమ్మాయి మీద దాడి జరిగితే ఆ అమ్మాయి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని చూడకుండా ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి. చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కానీ ఇక్కడ 'లావణ్య రాజతరుణ్' కేసులో చూడండి, మీ అందరికీ ఎవిడెన్స్‌తో సహా దొరికిపోయింది కదా. లావణ్య ఇంతకుముందే 'రాయ్ తరుణ్' మీద ఏ కేసు అయితే పెట్టిందో, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడని పెట్టిందో, ఇంకొకరి మీద ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, నా మీద అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు పెట్టింది. 376 అత్యాచార యత్నం కేసు. ఇదేగా పెట్టింది. మస్తాన్ సాయి మీద పెట్టింది గుంటూరులో. సరే, ఈ కేసు అలా చూసాం మనం. కొన్ని ఎపిసోడ్లు చూసాం మనం. అది పక్కన పెట్టేస్తే తర్వాత మన 'జానీ మాస్టర్' కేసు చూసాం. 'జానీ మాస్టర్' మీద కూడా 376 అత్యాచారం కేసు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచి అత్యాచారం చేశాడు, పోక్సో యాక్ట్ పెట్టారు. నిజానికి ఎప్పటి నుంచి చేశాడు? 2019 నుంచి చేశారు. ఇయ్యాలెంత? 2024. మరి ఇన్నాళ్ళు ఎందుకు కేసు పెట్టలేదు? సినిమా అవకాశాలు పోతాయని. మరి సినిమా అవకాశాలు పోతాయని మీ అమ్మ రాజీ పడమన్నదా? నీ ఫ్రెండ్స్ రాజీ పడమన్నారా? వాళ్ళకి కూడా నువ్వు చెప్పలేదా? నీలో నువ్వే మదన పడిపోయావా? ఎవరికి చెప్పకుండా ఉన్నావా? ఒకసారి కాదు ఒకసారి కన్నా మీ అమ్మకన్నా తెలవకుండా ఉందా? మీ ఇంట్లో పేరెంట్స్ కన్నా తెలవకుండా ఉందా? నీ మీద దాడి జరిశారు అన్నప్పుడైనా మీ పేరెంట్స్ తెలిసి ఉండాలి కదా. అప్పుడైనా కేసు పెట్టుండాలి కదా. మరి ఇవాళ ఎందుకు కేసు పెట్టావు? నీ వెనకాల ఎవరున్నారు? నీకేం కావాలి ఇప్పుడు? అంటే దీనికాడ వచ్చిన గొడవ ఏంటి అంటే, 'పుష్ప 2' కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ఉండాలా, ఆ అమ్మాయి ఉండాలా? ఇక్కడ వచ్చిన గొడవ కేసు దాకా పోయింది. ఆ కేసు అత్యాచారం కేసు అయింది. ఇప్పుడు దీంట్లో జానీ మాస్టర్ ఆమెను బెదిరించాడు అనుకోండి, గొడవ పడ్డాడు అనుకోండి, పెడితే ఏం పెట్టాలి? బెదిరింపుల కేసు పెట్టాలి, గొడవ కేసు పెట్టాలి. కానీ పెట్టింది ఏం కేసు? అత్యాచారం కేసు. మరి అత్యాచారం నీకు తెలియకుండానే జరిగిందా? ఇద్దరు మ్యూచువల్గానే జరిగి ఉంటుంది. మ్యూచువల్గా జరిగిన కేసు అత్యాచారం గట్టిగా పెట్టావు అంటే అత్యాచారం అంటే ఏంటి? కలిసి చేసుకున్నది కూడా అత్యాచారమేనా? అంటే ఇద్దరికి ఇష్టపూర్వకంగా చేసుకున్న దాన్ని కూడా గొడవ వస్తే అత్యాచారం కేసే పెడతారా? మరి అమ్మాయిలకు మాత్రమే ఉంటుందా అత్యాచారం కేసు పెట్టే అవకాశం? అబ్బాయిలకు ఉండదా? అబ్బాయిలకు అవకాశం ఉండదా? ఇలా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. ఇప్పుడు 'అరసి సాయి' విషయంలో కూడా ఫస్ట్ ఏమన్నారు? 2 కోట్లు తీసుకొని మోసం చేశాడన్నారు. తీరా కంప్లైంట్ చూస్తే ఏమర్థమవుతుంది? 50 లక్షలు ఏదో అడ్వాన్స్గా ఇచ్చిందంట ఆ అమ్మాయి. నిజానికి ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే ఆ అమ్మాయి చాలా పూరు. మరి పూరుగా ఉన్న అమ్మాయి 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత రిచ్ ఎట్ అయింది? ఆ అమ్మాయి సినిమాలు ఏమైనా కంప్లీట్ చేసి పాపులర్ అయిందా? ఒక 'బిగ్ బాస్' షోలో అమ్మాయి జనాలు తెలుసు తప్ప ఇంకే సినిమాలోనూ పాపులర్ సినిమాగా మన ప్రజలకు ఆమె తెలియదు. మరి ఎందుకో ఆమెకి కోట్లు వచ్చి పడ్డాయి? ఎలా నిర్మాత కాగలిగింది? ఆ అమ్మాయి 'అరసి సాయి' నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి ట్రాప్లో లాగింది? నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, నువ్వు హీరోవి, నీకు ఇంత డబ్బు నేను ఇవ్వగలనని. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే డబ్బు ఇవ్వకుండానే ప్రొడ్యూస్ చేస్తానని ఒక 50 లక్షలు చేతిలో పెట్టి ఇతని నుంచి ఎక్కువ లాగుదామని ప్లాన్ చేసిందా? ఇప్పుడు ఈ అనుమానం కలుగుతూ ఉంది. వాళ్ళ లాయర్ ఏం చెప్తున్నారు? అమ్మాయి తరపున ఏదో మద్యం దాపిచ్చేసి, మత్తు మందు కలిపేసి ఆమె మీద అత్యాచారం చేశాడు, తర్వాత వీడియోలు చేశాడు, న్యూడ్ వీడియోలు తీశాడు, బ్లాక్మెయిల్ చేయాలని చూశాడు అని కదా అభియోగం. సార్ అదే నిజమైతే మరి అత్యాచారం చేసినప్పుడు మత్తులో ఉంది, మత్తు దిగిన తర్వాత కేసు పెట్టారు కదా, తర్వాత రోజు కేసు పెట్టారుగా, ఒక వారం తర్వాత కేసు పెట్టారుగా, ఒక 10 రోజుల తర్వాత కేసు పెట్టారుగా. మళ్ళీ ఏం కేసు? పలుమార్లు అత్యాచారానికి బాధపడ్డాడు. మరి అత్యాచారం ఒకసారి చేసినాడు, రెండోసారి చేస్తున్నప్పుడు నువ్వెందుకు ప్రతిఘటించలేదు? నువ్వు వ్యతిరేకించలేదు? మళ్ళీ ఏం చెప్తావు? ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక కదా జరగాల్సింది. మీ ఇద్దరి మధ్య ఏది జరిగినా
మరి ముందే చేస్తుంటే నువ్వెందుకు కేసు పెట్టలేదు? నువ్వెందుకు వ్యతిరేకించలేదు? నువ్వెందుకు అరవలేదు? నువ్వెందుకు గొడవ చేయలేదు? అంటే అంతా బాగున్నంత కాలం కలిసి చేస్తారు. కలిసి ట్రావెల్ అవుతారు. కలిసి అన్ని పనులు చేస్తారు. ఎక్కడో తేడా వస్తది. ఆ తేడా వచ్చినప్పుడు అత్యాచారం కేసులు పెడతారు. పెడతారు కాదు, పెట్టిస్తున్నారు అనేది ఒక అనుమానం. జానీ మాస్టరు ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఇయ్యాల. తెలుగువాడిగా నెల్లూరులో పుట్టి ఒక లారీ క్లీనర్ కమ్ డ్రైవర్గా ఎదిగి జాతీయ అవార్డు అందుకున్నాడు. మన తెలుగు సినిమా 'బాహుబలి' కావచ్చు, 'త్రిపురారి' కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ మేకింగ్ అయింది. అవునా కాదా? మన సినిమాలు ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడుతున్నాయి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియాని మించిపోయింది. వరుసగా వస్తున్న సినిమాలు మన బడ్జెట్ రేంజ్ కూడా పెరిగిపోయింది. మన హీరో రేంజ్ కూడా పెరిగిపోయింది. మన హీరోలు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ప్రభాస్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, బన్నీ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళంతా పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. వాళ్ళ రేంజ్ బడ్జెట్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. మన కొరియోగ్రాఫర్సు జానీ మాస్టర్ వరల్డ్ వైడ్ డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు. సో నార్త్ ఇండియాకి ఛాలెంజ్ విసిరే స్థాయిలో మన వాళ్ళు పెరిగారు. ఒకప్పుడు ఎన్టీఆర్ చాలా గొప్ప యాక్టరు, ఏఎన్ఆర్ చాలా గొప్ప యాక్టరు, అఖిల్ నాగేశ్వరరావు, సోమన్ బాబు, కృష్ణన్ రాజు, వీరంతా చాలా గొప్ప యాక్టర్స్. కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రమే బాగా తెలుసు. మిగతా తమిళు, మలయాళీ ఈ ఇండస్ట్రీలో కొద్ది తెలుసు. ప్రత్యేకించి తెలుగు, తమిళ్ బాగా తెలుసు వీళ్ళు. కానీ అంతకుమించి వీళ్ళు న్యూ స్టార్స్, యంగ్ స్టార్స్ మొత్తం పాన్ ఇండియాని, మొత్తం వరల్డ్ మార్కెట్ ఊపేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో తెలుగు సినిమా ఇలానే పెరిగితే హాలీవుడ్ని మించిపోయేటట్టుంది. అందుకని తెలుగు ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నారా? దానికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొద్దిమంది ఒక గజ్జి పెట్టుకోనో, ఒక వైరం పెట్టుకోనో, వాళ్ళ మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్ని పెట్టుకోనో ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకుంటున్నారా? ఈ అనుమానం కలుగుతూ ఉంది. ఇవాళ అర్ససాయి మీద ఉన్న కేసులో ఏమాత్రం జెన్యూనిటీ ఉన్నట్టు కనపట్లేదు. మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి చాలా పూరు, వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ మదర్కి అనారోగ్య సమస్యలు, ఆ అమ్మాయికి ₹1,00,000 రెమ్యునరేషన్ వస్తే వాళ్ళ మదర్ని చూసుకోవచ్చు అనే పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్గా ఉన్నటువంటి చాలామంది చెప్తా ఉన్నారు ఈ మాటలు. ఆ అమ్మాయి ఇంతకుముందు ఇంకెవరినో అదే బిగ్ బాస్లో ఉన్న ఇంకెవరినో ట్రాప్ చేయాలని చూసింది అనేది కూడా చెప్తా ఉన్నారు. ఇంకా బాధితులు బయటకు రావాల్సి ఉంది. మరి ఇవన్నీ మనకు వినిపిస్తున్న సమాచారం, ఇంకా నిజాలు బయటకు రావాల్సి ఉంది. అసలు ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. అత్యాచారం జరగగానే కేసులు పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పెట్టడం ఏంది? నిజంగా వాళ్ళ మీద జరిగితే జరిగిన వెంటనేనో, జరిగిన మరుసటి రోజు, జరిగిన మరుసటి వారమో, పోనీ జరిగిన మరుసటి నెల పెట్టాలి. మళ్ళీ మళ్ళీ చేసేంత వరకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఇప్పుడు ఈ దీంట్లో పెట్టింది ఏంది? మళ్ళీ మళ్ళీ చేశాడు 376N. ఎన్ అంటే పలుమార్లు పాల్పడ్డాడని, పదే పదే చేశాడు అని. పదే పదే చేసేంత వరకు ఎందుకు అవకాశం ఇచ్చారు? అంటే కావాలని బ్లాక్మెయిలింగ్ కేసులు పెడుతున్నారా? ఇప్పుడు బయట డిమాండ్ షీ టీమ్స్ ఎలా ఉన్నాయో హీ టీమ్స్ కావాలి అనేటువంటిది. అంటే వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడ్డా, వాళ్ళ మీద అరాచకాలకు పాల్పడ్డా చట్టంలో సమానత్వం కావాలి. ఒకప్పుడు అమ్మాయిలు బాధితులుగా ఉండేవారు, ఇయ్యకి ఉన్నారు, నో డౌట్ ఎట్ ఆల్. అమ్మాయిలు బాధితులుగానే ఉన్నారు. కింది స్థాయిలో సామాన్య మహిళలు బాధితులుగానే ఉన్నారు. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, గంజాలు తీసుకునే వాళ్ళు, వాళ్ళ టార్గెట్ అమ్మాయిని అరాచ్ చేయటమే, ట్రాప్ చేయటమే, వాళ్ళని అత్యాచారాలకు గురి చేయటమే. ఇలాంటి వాళ్ళ వల్ల, తాగుబోతుల వల్ల, డ్రగ్స్ బాధితుల వల్ల చాలామంది అత్యాచారాలకు గురవుతున్న మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళకేం న్యాయం జరగట్లే, వాళ్ళ కేసులు చర్చించబడట్లే. ఇవాళ కోల్కత్తాలో ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేసి అత్యాచారం చేసి ఆ కేసులో న్యాయం ఏమైంది? ఇప్పుడు ఆ కేసు అది చర్చ కన్నా వస్తుందా? ఆ కేసులో నిజమైన దోషులు పట్టుకున్నారా? ఎప్పుడో నా చిన్నప్పుడు గుంటూరులో ఐఎస్ఆ మేర అనే ఒక అమ్మాయిని, హాస్టల్లో ఉంటున్న అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు. ఈ రోజుకి తెలియదు ఎవరు చేశాడో అది. దిశ అని హైదరాబాద్లో జరిగితే సామాన్యులు కాబట్టి వెంటనే ఎన్కౌంటర్ చేసి పడేశారు వాళ్ళని. వాళ్ళే చేశారో లేదో కూడా తెలియదు. అంటే చూడండి పరిస్థితులు ఎట్టున్నాయో. సామాన్య మహిళలేమో బాధితులుగానే ఉన్నారు, బ్లాక్మెయిల్ చేయగలిగిన వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంటే చట్టం ఎవరికి ఉపయోగపడాలో వాళ్ళకు ఉపయోగపడట్లేదు, ఎవరికి ఉపయోగపడకూడదో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే చట్టాన్ని దుర్వినియోగం చేయగలిగిన వాళ్ళకి ఉపయోగపడుతుంది, చట్టాన్ని ఉపయోగించుకుందాం అనుకున్న వాళ్ళకి ఉపయోగపడట్లేదు. మళ్ళీ కార్తీక్ ఏంటి అమ్మాయిలకు వ్యతిరేకమా అనొచ్చు. నేను అమ్మాయిలకు వ్యతిరేకం కాదు.
కోల్కత్తా అమ్మాయికి న్యాయం జరగాలని నినదిస్తా. అది సంజయ్ రాయ్ ఒక్కడే చెయ్యలేదు, ఒక టీమ్‌గా చేశారు, కావాలని ప్లాన్డ్‌గా చేశారని చెప్తా. వాళ్ళందరినీ పట్టుకోమని చెప్తా. ఆ అమ్మాయి మీద మాత్రం కాదు, హైదరాబాద్‌లో జరిగిన పసిపిల్లల మీద, తర్వాత కర్నూలులో జరిగిన పసిపిల్ల మీద, ఇలాంటి అత్యాచార సంఘటనలో ఎవరున్నారో వాళ్ళందరినీ పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్తా. అవసరమైతే చట్టాల్లో కొద్ది మార్పులు రావాలని కూడా చెప్తా. అమ్మాయిలకి రక్షణ పెరగాలని చెప్తా. అమ్మాయిలకి సపోర్ట్ చేసే విషయంలో 1% కూడా తగ్గేది లేదు. కానీ అమ్మాయిలే బ్లాక్ మెయిలర్స్‌గా మారితే కొద్దిమంది, అందరూ కాదు కొద్దిమంది, ఈజీ మనీ కోసం, ఈజీగా ఎదగటం కోసం, డబ్బులు సంపాదించే మార్గాలుగా బ్లాక్ మెయిలింగ్‌ని ఎంచుకుంటే దాన్ని కూడా సపోర్ట్ చేయాలా? ఎక్కడైనా చూడండి, నేను చెప్తాను, కేస్ టు కేస్ చూడాలి. కేస్ టు కేస్ చూడకపోతే మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. అమ్మాయి కార్డు అనేది అన్నిటికీ చెల్లుబాటు అయ్యే కార్డు కాదు, కాకూడదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుల్లో నిజాలు బయట రావాలి. వీటన్నిటి మీద నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. అబ్బాయిల మీద, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల మీద, సెలబ్రిటీల మీద కావాలని వేస్తున్నటువంటి కేసుల మీద ప్రత్యేకమైన దర్యాప్తు బృందం వేయండి, సిట్ వేయండి. ఈ కేసులని నిర్ధారించండి. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, వాళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా బయట తీయాలి. వాస్తవాలు బయట సమాజానికి తెలవాలి. ఎందుకంటే జెన్యూన్ పేపర్ల మీద ఎలా జానీ మాస్టర్ జైల్లో మగ్గుతున్నాడు, అతను దోషి అని చెప్పడానికి, అంటే కోర్టు నిర్ధారించడానికి టైం పట్టిద్దాం, కానీ ఆ లోపే దోషి దోషి దొంగ రేపిస్తూ అని సమాజం ముద్రేసి పడేస్తుంది. రేపు మాపు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ పంపించారేదో, అతను ఇలా చేశాడంట, అలా చేశాడంట, ఇక కథలుగా వస్తాయి. అతను దోషో నిర్దోషో తేలేలోపు సమాజం దృష్టిలో మాత్రం దోషిగానే మిగిలిపోతాడు. కాబట్టి ఏది ఏమైనా ఈ విషయాలు బయటికి రావాలి, బయటికి తెలవాలి. ఎందుకంటే అరెస్ట్ అయ్యే విషయంలో మన ఆడియోలు కూడా వింటున్నాం. నన్ను లవ్ చేయి, నాతో బయటికి రా, ఈ డిమాండ్ మనం వింటూ ఉన్నాం. ఇక ఆ విషయాలు ఇంకా ఏం బయటకు వస్తాయో ఏమో చూడాలి. కాబట్టి అరెస్ట్ రాయికైనా, రాయి తరుణ్కైనా, లేదు జానీ మాస్టర్కైనా న్యాయం జరగాల్సిందే. అది దానికి జెండర్ తేడా ఉండకూడదు. న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళకి జరగాలి, అన్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళని శిక్షించాలి. అలానే సమాజానికి కూడా నేను చేస్తున్న విజ్ఞప్తి, ఒక ఆరోపణ రాగానే మీరు జస్టిఫికేషన్కి వచ్చేయకండి. ఓ పలానోడు ఇలా అంట అలా అంట అని ఒక ఐడియాకి వచ్చేయకండి. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొంత ఆ కేసుని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయండి. వాస్తవాలు ఉంటే మీరు నిందించండి, లేకపోతే వాస్తవాల వైపు ఉండండి.